విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా లేపాక్షి జంక్షన్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశాఖ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హాసిని వర్మ నేతృత్వంలో రాజీవ్ గాంధీ జయంతి కొనసాగింది. ఈరోజు మన మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సెలబ్రేషన్ జరగడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే మన ఇండియాలో కానీ ఇవాళ అనేకమైన ఇండస్ట్రీలో సంస్కరణలు ఆధునిక సంస్కరణలు చేసినటువంటి మహా వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అటువంటి వ్యక్తిని మనం ఈ జన్మదినాన్ని మనం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ జన్మదినం సందర్భంగా మా కాంగ్రెస్ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ మేము చెప్పేది ఒకటే, ఇవాళ మన ఇండియాకి అటువంటి నాయకులు కావాలి. ఆయన వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని రానున్న రోజుల్లో మనం ప్రధానిగా చూడాలని మన విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున అహర్నిశలు కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని మన ఆంధ్రాలో బలోపేతం చేయడానికి అలాగే మన విశాఖ జిల్లాని అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీని ఇంకా డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన స్టేట్ ప్రెసిడెంట్ రామారావు గారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు 82వ జయంతి కార్యక్రమాలు రాజీవ్ గాంధీ గారిని జరుపుకుంటున్నాం. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మాజీ ప్రధాని భారతరత్న శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి పురస్కరించుకొని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్లకే ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఆయన టెలికమ్యూనికేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా ఈ భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి తరుణంలో ఆయన్ని స్మరించుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఏదైతే 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చారో మరి అటువంటి తరుణంలో ఈరోజు బీజేపీ పాలనలోని ఈ ఓట్లని చోరీ చేయడం జరుగుతూ ఉంది. యువత మనం మేలుకోకపోతే ఈ రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి 18 ఏళ్ళకి ఓటు హక్కుని మనం ఈరోజు మేలుకోకపోతే అది కోల్పోతాం. మన ఓటుని మనం వేసుకోకుండా వాళ్ళు దొంగలించి గద్దెనెక్కడం జరుగుతూ ఉంది. మరి దాన్ని వ్యతిరేకిస్తూ మేము స్టాప్ ఓట్ చర్య అనే కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ